ఒకప్పుడు తెలుగుదేశం అనుకూల పత్రికలు జగన్ ప్రభుత్వంలో చిన్నపాటి సంఘటన జరిగినా జగనే చేశాడన్నట్టు కలరింగ్ ఇచ్చేయి. ఎక్కడో అత్యాచారం జరిగితే జగనే వెళ్ళి అత్యాచారం చేశాడన్నట్టు, లేకపోతే జగనే జయించినట్టు, ఎక్కడో మర్డర్ జరిగితే జగనే జయించాడన్నట్టు అశాంతి, అభద్రత అని రాసుకొచ్చాయి. అది వాళ్ళ స్ట్రాటజీ. తద్వారా రాష్ట్రం గందరగోళంగా అయిపోయింది అన్నటువంటిది పబ్లిక్‌లోకి విషాన్ని చిమ్మడంలో 5 ఏళ్ల పాటు సక్సెస్ అయ్యారు. ప్రభుత్వం మారింది. ఇప్పుడు సేమ్ ఫార్ములా వైసీపీకి సంబంధించిన సాక్షి రివర్స్‌లో చేసుకొస్తుంది. పడగ విప్పిన పచ్చ మాఫియా అంటూ ఫ్రంట్ పేజీ, బ్యాక్ పేజీ. ఇందులో మొత్తం హత్యలు, రాజకీయ హత్యలు 17, మొత్తం హత్యలు 380, అనుమానాస్పద మృతులు 16, బాలికలు మహిళలు 9, పురుషులు 7, అత్యాచారాలు 187, హత్యాచారాలు అంటే అత్యాచారం చేసి హత్య చేయడం ఇట్లాంటి 15. ఇది ఓవరాల్గా రాష్ట్రంలో పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి కేసుల పరంగా చూస్తే శ్రీకాకుళంలో 36 కేసులు, ఉమ్మడి విశాఖలో 413 కేసులు, ఏలూరులో 17 కేసులు, గోదావరిలో 10 కేసులు, గుంటూరు 16, నెల్లూరు 21, ప్రకాశం 2, శ్రీ సత్యసాయి 13, కర్నూలులో 7. ఓవరాల్గా గంజాయిని భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అరెస్టులు బోల్డ్ అని జరిగినాయి. కాబట్టి రాష్ట్రం అంతా దారుణంగా తయారైపోయిందంటూ అదొకటి. అట్లాగే దళిత బాలికని చేర్చిన టీడీపీ కీచకులని, మరోవైపున గంజాయి అక్రమ రవాణా కేసులో వైసీపీ కార్యకర్త సూసైడ్, ఇవన్నీ పెట్టి రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని వీళ్ళు రాసుకొచ్చారు ఇప్పుడు.